మాల్ యూనియన్ గురించి మాట్లాడదాం. సో మాల్ యూనియన్ అంటే ఏంటి అంటే ఫ్రాక్చర్ అయ్యింది అతుకుతుంది కానీ ఒక రాంగ్ పొజిషన్లో అతుకుతుంది. సో చేతులు వంకర ఉండడము, మోచి ఇరిగినప్పుడు అటువంటివి చూసి ఉంటారు కొంతమంది పిల్లలకి. సో ఒక మాల్ యూనియన్ అనేది ఎందుకు అవుతుంది అంటే ఒకటి ప్రాపర్ రిడక్షన్ లేకపోవడం, అంటే మనకి దాన్ని ప్రాపర్గా మంచి పొజిషన్లో కూర్చోబెట్టకుండా ఐదర్ సర్జికల్గా కానీ నాన్ ఆపరేటివ్గా కానీ ఫిక్స్ చేయడం, లేదంటే ఒకసారి చేసిన తర్వాత డిలేడ్గా కూడా ఫెయిల్ అవ్వడం. మనకి సపోజ్ కట్టు కట్టారు అనుకోండి, కొన్ని డేస్కి స్వెల్లింగ్ తగ్గి కట్టు లూజ్ అయ్యి కూడా రాంగ్ పొజిషన్లో అతకగలుగుతుంది. సో ఈ రాంగ్ అనేది ఏంది అనేది ఒక డెఫినేషన్ అనేది లేదు. అంటే కొన్ని ఏరియాస్లో బాడీ కొద్ది వరకు వంకర యాక్సెప్ట్ చేయగలదు. సపోజ్ రిస్ట్ ఉంది అనుకోండి, కొన్ని డిగ్రీస్ అటు ఇటు వంకర ఉంది అనుకోండి, మన డిస్టల్ రేడియస్ మనకి జాయింట్ కాకుండా జాయింట్ కన్నా పై ఫ్రాక్చర్ అయితే దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతుంది బాడీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఒకవేళ కాలర్ బోన్ ఉందనుకోండి, ఒక 1 సెంటీమీటర్ షార్టన్ అయ్యిందన్నా కూడా బాడీ యాక్సెప్ట్ చేయగలుగుతుంది దాన్ని. సో కొద్ది వరకు అన్యాక్సెప్టబుల్ మాల్యూనియన్స్ ఉంటాయి కొన్ని. సపోజ్ లెగ్లో అయింది, టిబియా అయింది, ఒక 30 డిగ్రీస్ వంకరగా అతికింది, ఇటువంటివి మన బాడీ యాక్సెప్ట్ చేయదు.